గుడ్ మార్నింగ్ గాయ్స్, హ్యాపీ పామ్ సండే ఎవ్రీవన్. లండన్లో పామ్ సండే ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? సో ఇక్కడైతే నేను అక్కడ ఒక చర్చ్కి వెళ్ళేదాన్ని. అక్కడైతే మనము ఎలా అయితే మట్టలు పట్టుకొని మొత్తం స్ట్రీట్స్ అన్ని ఊరేగుతామో, ఇక్కడ వాళ్ళకి అలా మట్టలు లాంటివి దొరకవు కాబట్టి చిన్న చిన్న పేపర్స్తో చిన్న మట్టలు లాంటివి చేస్తారు అండ్ ఇలా ఫ్లాగ్స్ ఇస్తారు. అవన్నీ పట్టుకొని పాటలు పాడుకుంటూ అక్కడ పక్కన ఉన్న దగ్గర ఉన్న స్ట్రీట్స్ అన్నీ తిరుగుతారు. అక్కడ ఎక్కువ కోల్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం అయితే తిరగరు. సో ఆ చర్చి చుట్టూరు అక్కడక్కడ దగ్గరలో తిరుగుతారనమాట. ఇట్లా పాటలు పాడుకుంటా మనకులాగానే ఇండియాలో కొన్ని అలానే తిరుగుతారు. ఇదంతా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్లేస్లా పెట్టుకుంటారు. ఆ ప్లేస్ దగ్గర వరకు ఇక్కడ నుంచి అక్కడికన్నట్టు ట్రావెల్ చేస్తారు గాయ్స్. కానీ అప్పుడైతే నాకు బెస్ట్ వ్యూస్ దొరికినాయి అనమాట. అట్లా నేను అంటే ఇది ఫస్ట్ టైం నాకు అప్పుడు వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇలా ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఇట్లా గ్రూప్గా ఫామ్ అవుతారు. అక్కడ చూసారు, అక్కడ ఫైర్ క్యాంప్ వేస్తున్నారు. యాక్చువల్లీ ఆ టైంలో ఏప్రిల్లో కొంచెం కోల్డ్ ఉంటుంది అండ్ విండ్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా ఫైర్ క్యాంప్ వేస్తున్నారు. మధ్యలో ఫైర్ క్యాంప్ వేసుకొని దాని చుట్టూరు అందరూ నుంచున్న తర్వాత సో దేవుడు ఆ టైంలో మనతో ఏమేమి మాట్లాడారో అవన్నీ కూడా అక్కడ చెప్తారనమాట. అవన్నీ విన్న తర్వాత మనం ఆ మట్టలు చేతిలో ఈ మట్టలు కనిపిస్తున్నాయి సిలువు లాంటివి, ఇవన్నీ పట్టుకొని ప్రతి ఒక్క సైడ్ అనమాట, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని సైడ్స్ ఇట్లా తిరిగి కొన్ని ప్రమాణాలు లాంటివి వాళ్ళు చెప్తారనమాట. యాక్చువల్లీ మనకి ఇలా ఉండదు, వాళ్ళ ఆర్థోడాక్స్ అక్కడ. సో ఇట్లా సిలువలు పట్టుకొని ఆ ప్రమాణాలన్నీ చెప్తారనమాట. ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ అన్ని సైడ్స్ తిరిగి చెప్తారనమాట. సో అప్పుడు అందరు చెప్పినప్పుడు తర్వాత ఏం చేస్తారంటే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు. తీసుకొని ఆ బ్లడ్ గురించి కూడా మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని అంతా కూడా చెప్తారనమాట. అది ఎందుకు దేవుడు ఎలా తీసుకోమన్నారు, మనల్ని ఎందుకు తీసుకోమన్నారు అనేది కూడా చెప్తారు. మనం సాక్రమెంట్ తీసుకుంటాం కదా, సాక్రమెంట్ తీసుకునేటప్పుడు మనం చదివే బైబిల్ రీడింగ్స్ అన్నీ కూడా అప్పుడు చదువుతారనమాట. అప్పుడు కూడా మనం సాక్రమెంట్ తీసుకుంటాం, అక్కడ ఇస్తారు అట్లాగా. సో అందరూ కూడా చాలా భక్తితో అయితే ఉంటారు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే అందరూ చర్చికి రారు చాలామంది, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇట్లా మనం ఎలా అయితే హోసన్నా అనొచ్చు అనే పాటలు పాడతామో వాళ్ళు కూడా అలాగా అక్కడ పాటలు పాడతారు. అందరూ పాటలు పాడి ఇలా ఫ్లాగ్స్ అన్నీ ఊపుతూ దేవునికి స్తుతిస్తారు. దేవుడు ఆ రోజు మన కొరకు ఆయన ఏమేమి చేశారో అవన్నీ మాట్లాడుతూ పాటలు పాడతారనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చూసుండరు అనుకుంటున్నా, అందుకే అని చెప్పి నేను వీడియో చేసా. యాక్చువల్లీ ఇంకా పెద్ద వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నా దగ్గర వీడియోస్ మిస్ అయినాయి. సో దిస్ ఇస్ ద వీడియో అనమాట. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేద్దామని ఆశపడుతున్నాను. అండ్ అయిపోయిన తర్వాత చర్చ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత చర్చ్కి వెళ్ళిపోయిన తర్వాత చర్చ్లో కూడా సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఆ సర్వీస్లో పిక్చర్ కూడా నేను మీకు లాస్ట్లో పెడతాను చూడండి. ఆ సర్వీస్లో అందరూ డ్యాన్స్ వేస్తూ ఎగురుకుంటూ భలే దేవుణ్ణి ఎంజాయ్ చేస్తారు. అసలు మనకులాగా సిగ్గు అయితే పడరు వాళ్ళు. ఎక్కడ దేవుని నామాన్ని గురించి చెప్పడాకైనా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడతారు. ఆ చర్చ్ సర్వీస్ కూడా ఒక పిక్ పెడతాను. అండ్ ఆ రోజు మేమైతే ఈ వ్యూ బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం కోల్డ్గా అనిపించింది కానీ ఆ న్యూ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను కొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా దేవుని కోసం తెలియని వాళ్ళ కోసం కూడా మనం అనేకమైన కార్యాలు చేయాలి అని ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ఎక్కువ దేవుల్లో స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని ఇంకా కనపరిచేవారుగా మనం ఉందాం. అండ్ అక్కడ అయితే ఏమైందంటే ఆ ఫైర్ క్యాంప్ వేస్తారు కదా, ఫైర్ క్యాంప్ వేసినప్పుడు అందరూ కూడా ఇంకా చలి పుట్టినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చలి కాసుకుంటాం అనమాట. ఎందుకంటే అక్కడ ఆబ్వియస్లీ మనం ఎంత కోల్డ్ కోట్స్ వేసుకున్నా, ఏం స్వెటర్స్ వేసుకున్నా చలి అనేది subscribe for my channel
channel and support me. Have a happy Palm Sunday. Bye bye.